రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే రాష్ట్రంలో ఏ నిర్ణయమైనా తీసుకోవాలన్నారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. రిజర్వేషన్లు పెంచకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు. ఆ పోరాటం రేవంత్ కు రాజకీయ ఉరితాడవుతుందని స్పష్టం చేశారు. జూన్ 10 వరకు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర ఉద్యమ కార్యాచరణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రంలోని 80% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం చేస్తున్నారని ప్రశ్నించారు. మా సూచన, మా డిమాండ్, మా హెచ్చరిక కూడా అనుకోవచ్చు. ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే, పెంచే విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను పెంచే విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మొత్తం ఎస్సీ సంఘాలన్నిటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఎస్టీ సంఘాలన్నిటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే బీసీ సంఘాలన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం మేము మొదలు పెడతాం. వచ్చే నెల 10 వరకు గడువిస్తున్నాం. మీకు జూన్ 10 వరకు గడువిస్తున్నాం. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా కొన్ని అడ్డంకులు ఈలోపు ఉంటే ఆ అడ్డంకులు తొలగించిన తర్వాతనే జూన్ 10 వరకు మేము టైం ఇస్తున్నాం. అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన కమిషన్ నిబంధనలు అన్నీ సడలిపోతాయి. జూన్ 10 వరకు టైం ఇస్తున్నాం. జూన్ 10 లోపు నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచాల్సిందే, ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే. పెంచకపోతే ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నిటితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉండబడి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం. విద్యావంతులను ఏకం చేస్తాం, మేధావులను ఏకం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే రాజకీయ నేతలు కూడా ఏకం చేస్తాం. ఆ తర్వాత నీ మీదనే యుద్ధం మొదలు పెడతాం. పోరాటం మొదలు కాక ముందు పెంచితే నీకు న్యాయమే, నీకు మేలే జరుగుతుంది. పోరాటం మొదలైతే నీకు ఉరితాడు బిగించే పరిస్థితి వస్తుంది. ముందుగా మేము గుర్తు చేస్తున్నాం. ఇకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని మీరే చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ సభలో డిక్లేర్ చేశారు. మీరు పిసిసి అధ్యక్షుడిగా సమక్షంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళలో చేశారు.